ఇండియాలో నీతి నిజాయితీగా పనిచేస్తే పైకి పంపిస్తారు. నీతి నిజాయితీ లేకుంటే పైకొస్తారు. విక్రమార్కుడు మన ఉమేష్ గారు ఎంతో మందికి స్ఫూర్తి. ఇప్పటికీ ఆయనే అందరికీ మార్గదర్శకం. చదలవాడ ఉమేష్ చంద్ర. పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ల రోమాలు నిక్కబొడుస్తాయి, రక్తం పోటెత్తుతుంది. కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు. చదలవాడ ఉమేష్ చంద్ర ఈ పేరు చెబితే ఈ తరానికి తెలిసింది ఒక్కటే, అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ మధ్య ఉండే ఉమేష్ చంద్ర స్టాచ్యూ. ఆ పోలీస్ ఆఫీసర్ విగ్రహం ఇప్పుడు ది గ్రేట్ హైదరాబాద్ లో అతి పెద్ద ల్యాండ్ మార్క్. ఆ ల్యాండ్ మార్క్ మీదుగా లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ల్యాండ్ మార్క్ నే తమ అడ్రస్ చెప్పుకుంటారు. ఇప్పుడు ఇలా ల్యాండ్ మార్క్ చెప్పుకుంటున్న ఉమేష్ చంద్ర ఒకప్పుడు అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండ్ మైన్. అవును, ఈ తరానికి ఉమేష్ చంద్ర గురించి తెలిసింది తక్కువే. ఆయన గురించి చెప్పమంటే డిపార్ట్మెంట్ లో సీనియర్ ఆఫీసర్లు కథలుగా చెబుతుంటారు. ఉమేష్ చంద్ర అనుభవం ఈ తరం పోలీస్ ఆఫీసర్లకు పాఠాలు. ఉమేష్ చంద్ర కెరీర్ కాబోయే పోలీసులకు సిలబస్. అసలు ఎవరా ఉమేష్ చంద్ర, ఏం చేశాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి ఇజాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒక్క మగాడు. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం. మనకు తెలుగు సినిమాలలో చాలా మంది పులులు, సింహాలు ఉన్నారు. కానీ నిజ జీవితంలో కడప పులి అని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డిని అరెస్ట్ చేసిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర. 1966 మార్చి 19న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో వేణుగోపాలరావు, నయనతార దంపతులకు జన్మించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం, నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. మ్యాథ్స్, ఎకనామిక్స్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. సివిల్స్ రాసి ఐపీఎస్ గా ఎంపికయ్యారు. ముస్సోరిలో, హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తర్వాత వరంగల్ రూరల్ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ వచ్చింది. అప్పుడు తెలంగాణలో నక్సలిజం ప్రభావం ఎక్కువ. యువత నక్సలిజం వైపు ఆకర్షితులవుతున్నట్టు ఉమేష్ చంద్రకు అర్థమైంది. నక్సలిజాన్ని అంతం చేసేందుకు జనజాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐపీఎస్ గా డ్యూటీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే ఏకంగా నక్సలైట్లకు శత్రువయ్యారు. 1992 అక్టోబర్లో పులివెందుల ఏఎస్పీగా బదిలీ అయ్యారు. కడప జిల్లాలో విధులు నిర్వర్తించడం అంటేనే రోజు ఫ్యాక్షనిజంతో యుద్ధం చేయడమే. అక్కడ పనిచేసింది కొంతకాలమే అయినా ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయారు. మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు. చిన్న చిన్న గూండాల నుండి బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్ర లేకుండా చేశారు. అర్ధరాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు. అప్పుడే యువ ఐపీఎస్ ఉమేష్ చంద్ర పేరు డిపార్ట్మెంట్ లో మారుమోగింది. చోటామోటా రౌడీల నుంచి బడా ఫ్యాక్షనిస్టుల వరకు ఉమేష్ చంద్ర పేరు వింటే హడలిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కడపలో పనిచేసిన సమయంలో ఇలాంటి ఉదాహరణలెన్నో. ఆ దూకుడే ఆయనకు కడప పులి అని పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ వరంగల్ ఓఎస్డీగా బదిలీ అయ్యారు. అంతకుముందే నక్సలైట్లపై విరుచుకుపడ్డ ఉమేష్ చంద్ర ఈసారి దూకుడు మరింత పెంచారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ జపిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ మంత్రాన్ని అప్పుడే అమలు చేశారు ఉమేష్ చంద్ర. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలు సూచించేవారు. అయితే అంతకుముందు సమస్యలతో నక్సలైట్లను కలిసే అలవాటున్న జనం మెల్లిమెల్లిగా పోలీసులకు దగ్గరయ్యారు. దీంతో నక్సలైట్ల చుట్టూ ఉచ్చు బిగిసింది. చాలా మంది నక్సలైట్లు జైలు పాలయ్యారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది. డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ సాయంతో అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తోంది. కానీ ఉమేష్ చంద్ర పనిచేసిన కాలంలో టెక్నాలజీ పెద్దగా లేదు. అయినా ఆ సమయంలో తను ఏర్పాటు చేసిన నెట్వర్క్ నక్సలైట్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. వరంగల్ ఓఎస్డీ తర్వాత ఉమేష్ చంద్ర మరోసారి కడపకు బదిలీ అయ్యారు. ఈసారి జిల్లా ఎస్పీ హోదాలో వెళ్లారు. ఏఎస్పీగా ఉన్నప్పుడే ఫ్యాక్షనిస్టులకు నిద్ర లేకుండా చేసిన ఉమేష్ చంద్ర ఎస్పీగా వెళ్లి అంతే కఠినంగా ఉన్నారు. 2 ఏళ్లు కడపలో ఎస్పీగా పనిచేసి 1997లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ ఆపాలంటూ జనం ధర్నాలు కూడా చేశారు. కారణం ఉమేష్ చంద్ర పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడే అక్కడి జనం స్వేచ్ఛ అంటే ఏంటో చూడగలగడమే. ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా నిర్భయంగా ఫిర్యాదులు చేయగలిగారు ప్రజలు. అందుకే ఆయన బదిలీ అవుతున్నారంటే తట్టుకోలేకపోయారు. అక్కడి నుంచి ఉమేష్ చంద్ర బదిలీ అయిన కరీంనగర్ కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమే. అక్కడ ఉమేష్ చంద్ర విధుల్లో సఫలమయ్యారు. ఏడాది పాటు కరీంనగర్ ఎస్పీగా పనిచేసిన తర్వాత డిప్యూటీ ఐజీగా ప్రమోషన్ వచ్చింది. 4 సెప్టెంబర్ 1999 పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోలేని రోజు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఐపీఎస్ ఉమేష్ చంద్రను 4 నక్సలైట్లు దారుణంగా కాల్చారు. ఓవైపు బుల్లెట్ల గాయాలు విలవిల్లాడేలా చేస్తున్న ఉమేష్ చంద్ర మాత్రం
తన విధిని మరవలేదు. గాయాలతోనే కారులోంచి దిగి నక్సలైట్లను తరిమారు. కానీ ఉమేష్ చంద్ర చేతిలో గన్ లేకపోవడంతో ఎదురు తిరగలేకపోయారు. నక్సలైట్లు మళ్లీ కాల్పులు జరపడంతో ఉమేష్ చంద్ర అక్కడే చనిపోయారు. ఉమేష్ చంద్రతో పాటు ఆయన గన్మ్యాన్, డ్రైవర్ కూడా ప్రాణాలొదిలారు. పట్టపగలు హైదరాబాద్ మహానగరంలో నడి రోడ్డుపై ఓ ఐపీఎస్ ఆఫీసర్ని నక్సలైట్లు కాల్చి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమేష్ చంద్ర కన్నుమూసిన ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోనే 2000 సెప్టెంబర్ 4న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏ నక్సలిజాన్నైతే ఉమేష్ చంద్ర రూపుమాపాలనుకున్నారో ఆ నక్సలైట్లే ఆయన్ను బలి తీసుకోవడం డిపార్ట్మెంట్ కు పెద్ద దెబ్బ. కానీ ఆయన చేసిన త్యాగం పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఓ అధ్యాయం. అందుకే ఉమేష్ చంద్ర చనిపోయి ఏళ్లు గడిచినా ఆయన త్యాగాన్ని ఇప్పటికీ డిపార్ట్మెంట్ గుర్తు చేస్తూ ఉంటుంది. తెలంగాణలో నక్సలిజం అయినా, రాయలసీమలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం అయినా ఉమేష్ చంద్ర డీల్ చేసిన తీరు ఈ తరం పోలీసులకు పాఠ్యాంశాలే. కనిపించని నాలుగో సింహం పోలీస్ లాంటి డైలాగులు, కాకి చొక్కా హీరోయిజాన్ని సినిమా తెరపై పండించిన సీన్లు చాలానే చూసాం. కానీ ఉమేష్ చంద్ర కెరీర్ లో అలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయంటూ ఇప్పటికీ డిపార్ట్మెంట్ లో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కథలుగా చెబుతుంటారు. యువ పోలీసులకు పాఠాలుగా బోధిస్తుంటారు. అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కాబట్టే ఉమేష్ చంద్ర అంటే అభిమానించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆ అభిమానం ఎంతవరకు వెళ్లిందంటే ఉమేష్ చంద్రను కీర్తిస్తూ ఏకంగా పాటలు రాశారు, పాడారు. అది అభిమానమంటే. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం లాంటి పదాలకు పర్యాయ పదం ఉమేష్ చంద్ర అని కీర్తిస్తుంటారు. సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించే హీరోయిజం ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంటాయి. కానీ అవి కేవలం సినిమాల కోసం రాసుకున్న సీన్లు. అలాంటివి నిజ జీవితంలో చూడాలంటే ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ల జీవిత చరిత్రలు తెలుసుకోవాలి. ఉమేష్ చంద్ర అంటే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ మధ్య ల్యాండ్ మార్క్ కాదు, అసాంఘిక శక్తుల గుండెల్లో ల్యాండ్ మైన్. మరి అలాంటి డైనమిక్ ఆఫీసర్ ని చూసే అదృష్టం లేకపోయినా విని తెలుసుకుంటున్నందుకు ఓ తెలుగువాడిగా గర్వపడుతున్నాం. సల్యూట్ ఉమేష్ చంద్ర సార్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.